హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో టిప్స్ అన్నీ కూడా అందరికీ చాలా బాగా ఉపయోగపడేలా ఉంటాయండి. నాకైతే ఈ టిప్స్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. మీరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు ఏ టిప్స్ బాగా యూజ్ అవుతాయో నాకు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ 1 అండి, కొత్తగా చీపిరి కొంటాం కదా, దానికి డస్ట్ అనేది బాగా ఉంటుంది. ఇప్పుడు ఆ డస్ట్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఒక పాత దువ్వెనని తీసుకొని పెద్ద పళ్ళున్నకెళ్ళి చీపుర్ని ఇలా దూకోవాలండి. ఇలా దూకోవడం వల్ల చీపురుకున్న డస్ట్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా అండి, చీపుర్ని ఇలా అన్ని వైపులా దూకోవాలి. మన ఇంట్లో ఉండే డస్ట్ కన్నా చీపురుకున్న డస్టే బాగా ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల డస్ట్ అనేది ఉండదండి. చూసారు కదండి, డస్ట్ అనేది ఈజీగా వచ్చేసింది. పెద్దగా కష్టపడిన అవసరం లేదండి. మీకు ఈ టిప్ నచ్చిందనే అనుకుంటున్నాను. టిప్ 2 అండి, మనం ఆకుకూరల్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. మామూలుగా అయితే మనం గిన్నెలో వాటర్ పోసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు చిన్న చిన్న ఆకులన్నీ మిగిలిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇక్కడ చూడండి, నేను ఇలా నెట్ చున్నీ తీసుకున్నాను. మీరు లేదంటే నెట్ క్లాత్ బ్యాగ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు పుదీనా ఆకులను క్లీన్ చేసి చూపిస్తాను. ఇలా చేయడం వల్ల మన పని అనేది ఈజీగా అయిపోతుందండి. ఇలా ఒక్క పుదీనానే కాదండి, అన్ని ఆకుకూరలు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. వాటర్లో కొంచెం సాల్ట్ని వేసుకొని క్లీన్ చేసుకుంటే ఆకుల్లో ఉన్న కెమికల్స్ అన్నీ పోతాయండి. చూడండి, ఇక్కడ వాటర్ కూడా చేంజ్ అయ్యాయి. ఈ పుదీనా ఆకుల్లో ఉన్న మట్టి, ఇసుక అంతా వచ్చేసింది. ఇలా 2-3 సార్లు చేసుకుంటే ఆ ఆకుకూరలన్నీ క్లీన్ అయిపోతాయండి. ఇప్పుడు మళ్ళీ మీకు ఇక్కడ కొత్తిమీర కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. సాల్ట్ వేసుకోవాలి. అందరికీ నెట్ క్లాత్ బ్యాగ్ ఇంట్లో ఉండదు కదా అండి, అందుకనే మీకు ఈ విధంగా చూపిస్తున్నాను. ఇక్కడ నెట్ క్లాత్ చున్నీ వేసుకున్నాను. ఇక్కడ కొత్తిమీరను కూడా అదే విధంగా క్లీన్ చేసుకోవాలండి. ఎలాంటి ఆకుకూరలైనా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుందండి. ఒక్క ఆకు కూడా పోదు. ఇది కిచెన్లో అందరికీ బాగా యూస్ఫుల్ అయ్యే టిప్పే అండి. అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. టిప్ 3 అండి, ఇక్కడ నేను జిప్ లాక్ కవర్ తీసుకున్నాను. ఈ కవర్ చిన్న సైజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ కవర్లో వాటర్ పోసి 2-3 గంటలు ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. ఈ టిప్ అయితే చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ బాగా ఉపయోగపడుతుందండి. 2-3 గంటల తర్వాత ఐస్ అనేది తయారవుతుంది. ఐస్ అనేది తయారైందండి. ఇప్పుడు ఇలా తయారైన ఐస్ని మనకి ఎక్కడైనా వాపులు ఉన్న చోట కానీ ఇలా పెట్టి రుద్దుకోవచ్చండి. మామూలుగా అయితే మనం రుద్దుతున్నప్పుడు ఐస్ కరిగి వాటర్ అంతా కారుతూ ఉంటుంది. ఇలా రుద్దడం వల్ల వాటర్ అనేది కారదండి అస్సలు. ముఖ్యంగా చిన్నపిల్లలకైతే పోలియో వ్యాక్సిన్ వేయించినప్పుడు గడ్లు కడుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ టిప్ బాగా ఉపయోగపడుతుందండి. అలాగే పెద్దవాళ్ళకు కూడా హెడేక్గా ఉన్నప్పుడు ఇలా నుదుటిపైన రుద్దుకుంటుంటే కాస్త రిలీఫ్గా ఉంటుంది. టిప్ 4 అండి, మనం కిచెన్ని ఎంత క్లీన్ చేసినా కానీ మాయిశ్చర్ వల్ల సన్న దోమలు వస్తూనే ఉంటాయి కదా, అలాంటివి రాకుండా ఉండాలంటే ఇలా నిమ్మ చెక్కని కట్ చేసి ఇలా లవంగాలను గుచ్చి కిచెన్లో ఒక మూలను పెట్టాలండి. ఇలా పెట్టడం వల్ల దోమలు అనేవి రాకుండా ఉంటాయి. టిప్ 5 అండి, అగ్గిపుల్లల్ని మనం ఒక్కొక్కసారి ఎంత వెలిగించినా కానీ వెలగవండి. అందులో తేమ ఉండడం వల్ల అస్సలు వెలగవు. అలాంటప్పుడు కొన్ని బియ్యం అందులో వేస్తే ఈ బియ్యం అనేవి ఆ తేమను పీల్చుకొని అగ్గిపుల్లలు బాగా వెలుగుతాయి. టిప్ 6 అండి, ఇక్కడ చింతపండు గుజ్జుని ఈజీగా ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇలా తీసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం నెట్ క్లాత్ బ్యాగ్ కానీ నెట్ చున్నీ కానీ తో తీసుకోవచ్చు. నెట్ క్లాత్ బ్యాగ్ అంటే అందరికీ ఇంట్లో ఉండదు కదండి, అందుకనే నేను ఇక్కడ చున్నీతో చూపిస్తున్నాను. ఇలా ఈ చున్నీలో ఈ చింతపండు గుజ్జునంతా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా పిండుకోవాలండి. ఇలా ఎన్ని కిలోల చింతపండునైనా ఈజీగా తీసుకోవచ్చు. ఇలా ఒకేసారి గుజ్జునంతా తీసేసుకోవచ్చండి. వర్కింగ్ ఉమెన్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటాను. 7 అండి, ఇది అందరికీ బాగా ఉపయోగపడుతుంది. పప్పు కుక్కర్లో నుంచి వాటర్ అంతా బయటకు వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం ఇక్కడ కొంచెం ఆయిల్ని తీసుకొని ఇలా విజిల్ చుట్టూరా అప్లై చేసుకోవాలి.
అలాగే గ్యాస్ కట్ లోపల కూడా గ్యాస్ కట్ చుట్టూ అప్లై చేసుకోవాలండి. అలా చేసుకోవడం వల్ల అస్సలు పొంగదండి పప్పు అనేది. పప్పులో కూడా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే పప్పు త్వరగా ఉడుకుతుందండి. టిప్ 8 అండి, నిమ్మకాయలు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా, నిమ్మకాయలు త్వరగా పాడవకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ని తీసుకొని ఈ నిమ్మకాయలన్నిటికీ అప్లై చేసుకోవాలండి. ఇలా రాసుకోవాలి. ఇదే విధంగా అన్ని నిమ్మకాయలకు కూడా అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఒక నెల 15 రోజుల వరకు నిమ్మకాయలు అనేవి అస్సలు పాడవ్వండి. 9 అండి, ఇది అందరికీ తెలిసినదే. పప్పులకి పురుగు పడుతూ ఉంటుంది కదా, అలా పట్టకుండా ఉండాలంటే 2 ఎండుమిర్చి 4 లవంగాలు వేసుకోండి. పురుగు అనేది అస్సలు పట్టదు. టిప్ 10 అండి, గాజు గ్లాసుల పైన మరకలు ఎలా పోగొట్టాలో చూద్దాం. కొద్దిగా వెనిగర్ని బౌల్లోకి తీసుకొని ఒక కాటన్ క్లాత్ని ముంచి ఆ గ్లాసుల్ని ఇలా క్లీన్ చేసుకోవాలి. మరకలనే కాదండి, కొన్ని రోజుల తర్వాత షైనింగ్ కూడా తగ్గుతుంది. పెద్దగా రుద్దాల్సిన పని లేదండి, ఈజీగా పోతాయి. ఇలా రుద్దిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. చూడండి ఎంత క్లీన్గా షైనింగ్గా ఉందో. ఈ టిప్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.